3 రోజుల క్రితం తెలంగాణ అసెంబ్లీలో డైరెక్టర్ రేవంత్ రెడ్డి చెప్పాడు. అక్కడ ఎలాంటి బయోడైవర్సిటీ లేదు, ఎలాంటి పక్షులు లేవు, ఎలాంటి పెద్ద పెద్ద వింత వింత చెట్లు లేవు అని చెప్పాడు. దాన్ని నిర్మూలించడానికే ఇంత షార్ట్ టైంలో ఒక హాలిడే టైంలో చూసుకొని ఈ 2-3 రోజుల హాలిడే టైంలో పకడ్బందీగా ప్లాన్ చేసి బుల్డోజర్లని జేసీబీలను తీసుకొచ్చి అడవి ప్రాంతాన్ని మొత్తం నిర్మూలించడానికి ప్లాన్ చేశారు. కానీ దీన్ని గమనించిన విద్యార్థులు నిన్నటి పండగ అయిపోయిన తర్వాత ఉగాది వెంటనే అక్కడికి వెళ్ళేసి అసలు ఏమో జరుగుతుందని చెప్పి చూడడానికి వెళ్తే ఇమ్మీడియట్గా వాళ్ళని లారీలలో వ్యాన్లలో కుక్కుకొని కొల్లూరు కావచ్చు, ఇక్కడ మాదాపూర్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లోకి వందలాది మంది విద్యార్థులు, దాదాపు 50 మంది విద్యార్థులను అరెస్ట్ చేసి నైట్ వరకు మిడ్-నైట్ వరకు 11:30 వరకు వాళ్ళని పోలీస్ స్టేషన్లోనే నిర్బంధించారని చెప్పి. అంటే ఇప్పుడు వాళ్ళు ఇంకా చెట్లు కొట్టేస్తున్నారు, పెద్ద పెద్ద చెట్లు, నెమళ్ళు భయపడుతూ ఉన్నాయి, పక్షులు భయపడుతున్నాయి, పారిపోతూ ఉన్నాయి ఆ శబ్దాలకి. అండ్ ఇప్పుడు కూడా వర్క్ నడుస్తూ ఉంది. పోలీసులను అడ్డం పెట్టి టియర్ గ్యాస్ పెట్టి అడ్డం పెట్టి పోలీసులను అడ్డం పెట్టి జేసీబీలు నడిపిస్తూ ఉన్నారు. విద్యార్థులను అటువైపు వెళ్ళనివ్వట్లేదు, వెళ్తే కూడా బెదిరించి పంపించేస్తూ ఉన్నారు. నిజంగా లోపల అలాంటి పరిస్థితి ఉందా? నిన్న రాత్రి మీరు ఒకసారి వీడియో చూస్తే, నిన్న రాత్రి జేసీబీలతోని బుల్డోజర్లతోని పని జరుపుకుంటే పక్షులు కావచ్చు, నెమళ్ళు కావచ్చు, ఇట్లాంటి వీడియోలు చూసిన తర్వాత ఏమైనా చెప్పగలుగుతారా? ఇక్కడ బయోడైవర్సిటీ లేదు, పక్షులు లేవు, జంతువులు లేవు అని చెప్పేసి ఎంత దారుణంగా చెప్తారండి అసెంబ్లీ సాక్షిగా. రేవంత్ రెడ్డికి మేము సూటిగా ఒకటే సవాల్ చేస్తున్నాము, నీకు అంత ఐడియా లేకపోతే డైరెక్ట్ రేవంత్ రెడ్డికి చెప్తున్నాము, నువ్వు డైరెక్ట్ యూనివర్సిటీకి రా, మేమే విద్యార్థులను నిన్ను తీసుకెళ్ళి నీకు అక్కడ ఉన్న బయోడైవర్సిటీ ఏందని చెప్పేసి మేము చూపిస్తాము.